మిగతా అప్డేట్స్ చూస్తే పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జనసేన అధ్యక్షుడు తెంటు శ్రీకర్పై వైసీపీ నేతలు దాడి చేయడంపై జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విక్రమపురం సచివాలయ కార్యాలయం వద్ద శ్రీకర్పై వైసీపీ నేతలు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. సచివాలయంలో ఆఫీసులో గూడు పుటాని నిరుపుతుండగా శ్రీకర్ ఫోటోలు తీయడంతో దాడి చేశారని కంప్లైంట్ చేశారు. దారిలో ఉన్నటువంటి విక్రమపురం గ్రామ సచివాలయము కిటికీలు తెరిచి లోపల మనుషులు అలజడి ఉన్నట్టు చూడడం గమనించాం. వీడియో తీయడం జరిగింది. వీడియో తీసి వచ్చి డోర్ క్లోజ్ చేసి బయట నిల్చునేసరికి సచివాలయం నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి ఫోటో తీయడానికి నువ్వు ఎవడవి, నీకేం అధికారం ఉంది అని చెప్పి, అదే కాకుండా దుర్భాషలు నానా బూతులు ఆడి నాతో ఘర్షణకి తావతీశారు. ఇంతలోపు కళింగ శైలజ గారు, విక్రమపురం సర్పంచ్, ఆయన భర్త వైసీపీ నాయకులు కళింగ మల్లిబాబు గారు వచ్చి నువ్వెవడవి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడానికి, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టావా, నీకేముంది, సిగ్గు లజ్జ ఉందా అని చెప్పి ఈ నా కొడుకుని కట్టి కొట్టి చంపేయండి, ఎవడొచ్చి చూస్తాడో నేను చూసుకుంటాను, మీరు చేయండి అని చెప్పి చుట్టూ ఉన్న ఆ స్థానికులను, ఆ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి నా యొక్క రెండు చేతుల్ని గట్టిగా విరిచి వెనక్కి పెట్టి నా చేతిలో ఉన్న నా మొబైల్ ఫోన్ని లాక్కొని నీకు దిక్కున్న చోట చెప్పుకో, వీడిని కట్టి చంపాడని చెప్పి గ్రామస్తులందరినీ మొబిలైజ్ చేసి ఒక ఘర్షణాపూరితమైన వాతావరణం క్రియేట్ చేసి నన్ను మనిషి ఒకవైపు చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ చేతులతో నన్ను తోసి నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సందర్భాల్లో కొంతమంది ఈయన పైన దాడి చేసి హత్యప్రయత్నం చేయడం జరిగింది. దానికి చాలా ఖండిస్తున్నాం. దీనికి పూర్తిగా ఆ ప్రాంతం నాయకుడైన మల్లిబాబు గారు హస్తముందని మేము తెలిసింది. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి దుష్ప్రయోగ పాల్పడడం చాలా బాధాకరమైనప్పటికీ ఇటువంటి కార్యక్రమాలకు మీరు తోడివ్వకండి. ఇలాంటి సందర్భాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కొంత మూకలు మీ వెంబడి తిరిగి అలాంటి హత్య ప్రయత్నాలకు చేస్తే చాలా బాధగా ఉంటుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇటువంటి సందర్భాల్లో ఇంకోసారి రాకూడదు. వస్తే మా జనసేన పార్టీ పూర్తి స్థాయిగా మేము దానిపైన ఖండించి తగు చర్యలు తీసుకునే విధంగా మేము దృష్టి పెడతాం. ఈ ఇష్యూ పైన నేరుగా మన స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే ఈ చంద్రబాబు అనకాపల్లి జిల్లాలోని తాండవ రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి హోంమంత్రి అనిత నీటిని విడుదల చేశారు. మొదట గంగమ్మ తల్లికి పూజలు చేసి